మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా? ప్రపంచం మొత్తం ఒకలా ఉంది. మీకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తుంది అని మీకు ఒక్కసారైనా అనిపించిందా? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం నిజంగానే అలా ఉందా? లేదా మీ దృష్టి అలా ఉందా? చెప్పండి. కమెంట్ చేయండి ఒకసారి. మన సనాతన ధర్మంలో, భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక గొప్ప సూత్రాన్ని చెప్పారు, బోధించారు. ఏంటంటే, మన భావమే మన అనుభవాన్ని నిర్మిస్తుంది. ఎంత చక్కగా చెప్పారు కదండి. బయట కనిపించే వ్యక్తులు, సంఘటనలు, పరిస్థితులు అన్నీ మన యొక్క అంతర్గత దృష్టికి ప్రతిబింబాలు. ఇక్కడ మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతానండి. మీరు దీనికి సమాధానం కమెంట్లో తెలపండి. మీరు ఎవరినైనా అనుమానంతో చూస్తే వారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? కమెంట్లో తెలపండి. అదే వ్యక్తిని మీరు నమ్మకంతో, ప్రేమతో చూస్తే వారి ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎదుటి మనిషిలో ఏమన్నా తేడా ఉందా? లేదా మీరు ఒకరిని చూసే దృక్పథంలో తేడా ఉందా? చెప్పండి. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఈ ఎగ్జాంపుల్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక సంఘటన జరిగిందండి ఇద్దరు వ్యక్తుల మధ్యలో. మీకు ఎవరితో అయితే సంఘటన జరుగుతుందో వాళ్ళని ఊహించుకోండి. ఓకేనా? ఒకరు ఒక విషయాన్ని ఇంకొక వ్యక్తికి చెప్తున్నారు. ఇంకొక వ్యక్తి ఇద్దరి మధ్యలో సంఘటన జరిగేటప్పుడు ఒకరు ఏ అన్నది మీరు, బి అన్నది ఇంకొకరు. మీరేమనుకుంటున్నారు? నేను ఇది తనకి నేర్పిస్తున్నాను అని ఏ వాడి భావన. అదే బి వాడి భావన ఏముంటుంది? నాకు ఇలా చెప్పి నన్ను అవమానిస్తున్నావా అనే భావన వస్తుంది. అలానే ఇంకో విధంగా కూడా తను అర్థం చేసుకోవచ్చు. మేబీ ఈ విషయాన్ని ఇలా చెయ్యకూడదు అని నాకు నేర్పిస్తున్నారేమో, ఇలా భావిస్తారు. ఇక్కడ సంఘటన ఒకటే, కానీ అనుభవం వేరు. ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే, మీరు మీ పిల్లలు తీసుకోండి. మీ పిల్లలు ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్తారు. ఇది ఇలా చెయ్యొద్దు, ఇలా చేస్తే దీని పర్యవసనాలు ఎక్కువ ఉంటాది, దీన్ని ఇలా చేసుకో అని. కానీ నేటి కలి ప్రపంచం, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, బయట సహవాసాల వల్ల కావచ్చు, పిల్లలు కొంతమంది దాన్ని ఓకే, మా అమ్మ నాన్న నాకు నేర్పిస్తున్నారు అని మంచిగా తీసుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నాకు చెప్పొచ్చినావులే, నీకన్నా మేము వేరే ట్రెండ్‌లో ఉన్నాం, జెన్‌జీ కిడ్స్, మేమెందుకు తప్పులు చేస్తాము, మీరు మీ పద్ధతిని మార్చుకోండి అని ఆలోచించే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. కానీ మీరు చెప్పిన సంఘటన మాత్రం ఒకటే, కానీ ఆలోచన వారి దృష్టిలో వేరుగా కనిపిస్తోంది. ఇప్పుడు మీకు అర్థమవుతోందా? దృష్టి అందరిపైన ఒకేలా లేదు, అందరి అనుభవాలలోనూ వేరుగా ఉంది. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ అండి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈరోజు మీకు కోపం వచ్చిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీకు మీరే అడగండి ఒక ప్రశ్నని. నా దృష్టి నాకు కోపం వచ్చిన సమయంలో ఎలా ఉంది? ఆలోచించండి ఒకసారి. మీకు కోపం వచ్చిన సంఘటన ఏంటి? దానికి మీరు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ దృష్టి మీకు ఎలా కనిపించింది? అక్కడ మీరు ప్రవర్తించినది సరైనదా కాదా అన్నది కమెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరికి కోపాలు వస్తాయి కదా. ప్రతి ఒక్కరికి ఒక దృష్టి అన్నది ఉంది కదా. అవునా కాదా? అలానే మనిషి ప్రపంచాన్ని ఇప్పుడు మీకు ఎలాగైతే తేడాలు తెలుస్తోందో, 10 నిమిషాల క్రితం జరిగిన సంఘటనకి లేదా ఉదయం జరిగిన సంఘటనకి ఇప్పుడు చూస్తుంటే మీకు ఎలాగైతే తేడా తెలుస్తోందో, అలాగే మనిషి ప్రపంచాన్ని ఎలా చూస్తాడో ప్రపంచం కూడా అతనికి అలానే ప్రతి సమాధానం ఇస్తుంది అనే సూత్రాన్ని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం చాలా చక్కగా ఎప్పుడో వివరించారండి. బయట కనిపించే సంఘటనలు, వ్యక్తులు, పరిస్థితులు ఇవన్నీ మన యొక్క అంతరంగ భావానికి ప్రతిబింబాలుగా పనిచేస్తాయి. అంటే మనం ఏమైతే అనుకుంటామో మనకు ఎదుటి మనిషి నుంచి కూడా
అదే వస్తుంది. మనలో అనుమానం, స్వార్థం ఎక్కువగా ఉంటే ఇదే భావాలు ఇతరుల ప్రవర్తనలో కనిపిస్తున్నట్లు మనకు అనుభవం కలుగుతుంది. అదే మనలో భయం ఉందంటే ఇతరులలో భయమే కనిపిస్తున్నట్లు మనకు అనుభవం కలుగుతుంది. కానీ మనలో విశ్వాసం, ధర్మమైనటువంటి బుద్ధి, సమానత్వం, ప్రతి ఒక్కరిని ఒకే దృష్టితో చూడడం చేశామంటే, స్నేహపూర్వకంగా ఉన్నామంటే మనము ఇతరులలో కూడా వాళ్ళు ఎటువంటి మాటలు చెప్పినా మనము వారిలో స్నేహాన్ని మాత్రమే అనుభూతి చెందగలం. అంటే ప్రపంచం ముందుగా శత్రుత్వం ఉండదు. మన దృష్టి దానిని అలా భావింపచేస్తుంది. ఆధ్యాత్మిక దృష్టిలో దృష్టి అన్న పదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం చూడటమే కాదు, మనసు అర్థం చేసుకోవడం ఏంటో కూడా అది కూడా దృష్టే. ఇంకొక సంఘటన చూద్దాం. ఇందాక చెప్పిన సంఘటనే అండి. మనసులో ఎలా అర్థం చేసుకుంటామో దాని గురించి. ఒక సంఘటన ఇద్దరు వ్యక్తులు చూసిన వారి యొక్క అంతర్గత స్థితిని వేరువేరుగా ఉంటే వారి అనుభవాలు కూడా పూర్తిగా భిన్నంగానే ఉంటుంది. ఎవరో ఒకరు తనను గౌరవం దెబ్బతీసినట్లు భావిస్తే అదే మాట ఇంకొక వ్యక్తికి ఉపదేశంలాగా అనిపించవచ్చు. అందువల్ల బయట జరిగిన దానికంటే లోపల ఎలా స్పందించాము అన్న ఆ అనుభవాన్నే నిర్మిస్తుంది. కాబట్టి మీరు మామూలుగా ఎలాగైతే దాన్ని స్వీకరిస్తారో అదే మీ జీవితానికి పునర్నిర్మాణం జరుగుతుంది. మన శాస్త్రాలు చెప్తున్నది ఏంటంటే మనసులో ఉన్న భావం బయట సంబంధాలను నిర్మిస్తుంది. మనం ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు అనే భావంతో చూస్తే మన మాటలలో కఠినత్వం వస్తుంది. ఆ కఠినత్వానికి ప్రతీకగా అతనిలో రక్షణ భావం లేదా గొడవ పడాలనే భావం పెరుగుతుంది. అప్పుడు మనకు అతడు సినిమా టర్మినాలజీలో చెప్పాలంటే అతను ఒక పెద్ద విలన్ లాగా కనిపిస్తాడు. అదే వ్యక్తి ఇతనిలో కూడా మంచి ఉంది అనే దృష్టితో చూసినప్పుడు మన మనసంతా మాయమైపోతుంది, మన ప్రవర్తన కూడా మారిపోతుంది. అతనిలో మృదుత్వం అంటే ప్రేమతత్వం బయటపడుతుంది. అప్పుడు అతడు సహకరించేవాడుగా కనిపిస్తాడే కానీ మనల్ని ఇబ్బంది పెట్టేవాడుగా, మనల్ని దూషించేవాడుగా కనిపించడు. అంటే మనం ఇచ్చిన భావమే ఏమవుతోంది, తిరిగి మనకు ప్రత్యక్షం అవుతోంది. ఇప్పుడు మీరందరూ ఒకసారి ఆలోచించండి, మీరు ఎంత మందిని ఎలాంటి దృష్టితో చూసారు అనేసి. భార్యాభర్తల గొడవలుంది, ఇంట్లో ఏదో గొడవలుంది, మీరు మీ అత్తయ్య గారో మీ పెద్దవాళ్ళు చెప్తున్నది మన కోసమే అని భావించారనుకో, అప్పుడు మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నది రాదు. లేదా మా అత్తయ్య గారు మా ఇద్దరి మధ్యలో గొడవ పెట్టేస్తున్నారు, నా భర్త నాకు దూరం అయిపోతాడేమో, నా భార్య నాకు దూరం అయిపోతుందేమో, వీళ్ళిద్దరు సఖ్యత లేకపోతే పిల్లలు దూరం అయిపోతారేమో అనేసి మీ మనసులో ఒక అంతర్గత భావం ఉంటుంది కదా. ఆ అంతర్గత భావమే మిమ్మల్ని ఎలా చూపించాలో, మీకు ఎదుటి మనిషిని ఎలా చూపెట్టాలో నిర్ణయిస్తుంది. అదే ఆ అంతర్గత భావాన్ని మీరు తుంచేసి, చెడుని తుంచేసి మంచిని చూపించారు, ఓకే నాకు నేర్పిస్తున్నారు, ఓకే నేను ఇలా ఉండకూడదు, ఇలా నేర్చుకోవాలి అనేసి అనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు రక్షణలాగా కనిపిస్తారు, మీకు మంచిని బోధించే గురువులాగా కనిపిస్తారు. ఈ సిచ్యువేషన్ ఎంతమందికి వచ్చిందండి? ఎంతమంది ఎలాగ రియాక్ట్ అయ్యారో కమెంట్లో చెప్పండి. ఈ దృష్టి గురించి చెప్పడం అన్నది కేవలం మీకు చెప్పే పాఠం లాంటిది కాదండి, ఇది ఆత్మ అనుసంధానమైనటువంటి సత్యం. ప్రతి ఒక్క మనిషిలోనూ, ప్రతి ఒక్క జీవ ఆత్మలోనూ ఒక చైతన్యం ఉన్నదనే అవగాహన పెరిగినప్పుడే వారిలో ఉన్న చెడు తొలగిపోతుంది. మనం ఇతరులను వేరుగా చూసినంత కాలం మనకు ప్రపంచంతో మనం పోరాడినట్లే కనిపిస్తుంది. అదే ఐక్యత, సమతుల్యమైన దృష్టితో, ప్రేమ భావంతో, స్నేహ భావంతో చూశారనుకోండి, అప్పుడు జీవితం సునాయాసంగా, సహజంగా, ప్రశాంతంగా ఉండే అనుభూతి మీకు కలుగుతుంది. అందుకే మన ఋషులు, పెద్దవారు, సిద్ధులు బయట ఎటువంటి పరిస్థితులైనా మార్చమని కాకుండా అంతఃకరణ శుద్ధి చేయమని చెప్పారు. ఏం చెప్పారు? అంతఃకరణ శుద్ధిని చేయమని చెప్పారు. నేను నిన్ను విలన్గా చూస్తే నువ్వు నన్ను హీరోగా చూస్తావు అనే వాక్యాన్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నారంటే
ఎలా ఉంటుందో చూద్దామా? నేను పోటీ భావంతో ముందుకు వస్తే నువ్వు నిన్ను రక్షించుకోవడానికి ప్రతిస్పందిస్తావు. అదే నేను ధర్మభావంతో, సమతుల్యంతో ముందుకు వచ్చాననుకో, నీలో శ్రేష్టమైనటువంటి వెలుగు వస్తుంది. పాత్రలు మనం నిర్ణయించుకున్నవి కాదు. మన పరస్పర భావాలను బట్టి ఆ పాత్రలు సృష్టించడం అయ్యింది. ఇప్పుడు అర్థమైందా అండి మీకు? మీ దృష్టి వలన మీరు ఎన్ని కోల్పోతున్నారో, ఎన్ని అనుభవాలను కోల్పోతున్నారో. మనం మారినప్పుడే మన అనుభవం కూడా మారుతుంది. అనుభవం మారితే ప్రపంచం మారినట్లే అనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మికమైన జీవితంలో సున్నితమైన, సూక్ష్మమైన రహస్యం. ఈ రహస్యాన్ని తెలుసుకున్నారంటే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నది ప్రావర్బ్ లాగా కాకుండా నిజంగానే మీరు చూడగలరు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దృష్టి ఎలా ఉంది? ప్రపంచం నిజంగానే మీకు వ్యతిరేకంగా ఉందా? దృష్టిని మార్చండి, జీవితాన్ని మార్చుకోండి. మిమ్మల్ని మార్పు అన్నది వేరే వాళ్ళలో చూడాలి అని వెయిట్ చేయకండి. మీలో ముందు మార్పును తెచ్చుకున్నారంటే మీ మార్పే ఈ తరానికి పునాది అవుతుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓకేనా? దృష్టి మారినప్పుడే మనం మారుతాం. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క జీవి పట్ల, ప్రతి ఒక్క సూక్ష్మమైన పదార్థం పట్ల కూడా మీ దృష్టి ఒకేలాగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి దృష్టి కూడా మారి సంతోషంగా మీరందరూ జీవితాలని సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.